చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విపత్తులు ఏమొచ్చినా కూడా మొదట గుర్తుకొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ టీం. ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటే చాలు, ఎక్కడ అంటే ఏ విపత్తులో ఉన్నా కూడా ఆ బాధితులకు ధైర్యం వచ్చేసింది. ప్రస్తుతం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇటు కోస్తా ఆంధ్ర మొత్తం కూడా ఉంటున్న నేపథ్యంలో మొత్తం అన్ని చోట్లకి కూడా అంటే తుఫాన్ ఎఫెక్ట్ అయిన అన్ని జిల్లాలకి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం వెళ్ళిపోయింది. ఇప్పటికే ఎవరైతే బాధితులుగా ఉంటున్నారో అంటే తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉంటున్నారో వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారు, వాళ్ళకి అవగాహన కూడా కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్ నమస్తే. ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటే సగం ధైర్యం వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు సేవ్ చేస్తారనే ఫీలింగ్ ఉంటుంది. సో ప్రస్తుతం మచిలీపట్నంలో ఒక టీం వచ్చారు. తీర ప్రాంతంలో చాలా కీలకమైనది కూడా మచిలీపట్నమే కదండి. సో ప్రస్తుతం ఎంతమంది మీరు వచ్చారు, ఎటువంటి సహాయ కార్యక్రమాలు ఇక్కడ పాల్గొంటున్నారు? మేము ఎన్డీఆర్ఎఫ్ టీము 25వ తేదీనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఇక్కడ డిప్లాయ్మెంట్ అయ్యాం. తర్వాత మేము ఏరియా ఎవకేషన్, తర్వాత ఏరియా మానిటరింగ్ మీద కూడా అవగాహన చేసుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా మేము కలిసాం. రెవెన్యూ, పోలీస్, తర్వాత సచివాలయ సిబ్బంది, తర్వాత ఇప్పుడు మినిస్టర్ గారు కూడా వచ్చారు, కలిసాం. అందరితో కోఆర్డినేషన్లో ఉన్నాం. ఎటువంటి విపత్తు అయినా జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీము కంప్లీట్ ప్రాపర్గా పనిచేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఓవరాల్గా టీమ్స్ ఎన్ని వచ్చాయి సార్, ఎంతమంది ఉంటారు? ఇక్కడ మచిలీపట్నానికి ప్రస్తుతానికి ఒక టీమే ఉంది. మనకి ఇంకా ఏమైనా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే మనం గన్నవరం దగ్గర హెడ్ క్వార్టర్కి మాట్లాడి మళ్ళీ టీమ్స్ అనేవి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తుఫాన్ తీరం దాటేది కూడా మచిలీపట్నం నియర్ బై ఉంటున్నారు. సో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి సార్? ఇక్కడ ఎక్కువగా ఎవకేషన్ ఉంటుంది. ప్రజల్ని లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యే గ్రామాలందరినీ బయట రిలీఫ్ సెంటర్స్కి తరలించడం. రెండోది ఏంటంటే ఈ గాలి కానీ ఎక్కువగా వేగంతో వీచి ఉంటే చెట్లు పడిపోవడం, ఇంటి మీద పడిపోవడం, లేదా ఆఫీసర్స్ మీద రోడ్డు బ్లాక్ అయిపోవడం, కరెంట్ పోల్స్ అవి పడిపోవడం, ఇటువంటి సంఘటనలు ఉంటాయి. వాటి నుంచి కూడా మేము మంచి కటింగ్ ఎక్విప్మెంట్స్ వాడి మా రెస్క్యూవర్స్ అంతా కూడా వాటిని తొలగించి మళ్ళీ యథాతథంగా పబ్లిక్ రోడ్స్ కానీ ఆఫీసెస్ కానీ ఇంటిని కానీ చక్కదిద్దడంలో మేము నైపుణ్యాన్ని కలిగి ఉన్నాం. బేసిక్గా తీర ప్రాంతంలో చాలామంది ప్రజలకి తుఫాన్లు అంటే చాలా కామన్ సార్. మమ్మల్ని ఏం చేయలేము అనుకుంటారు, కానీ వాళ్ళకి ఆపద వస్తే తప్ప తెలియదు ఇది రిస్క్ అని. అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నిన్న కూడా మేము ఇక్కడ మంగనపూడి విలేజెస్ సరౌండింగ్ తాళ్ళపూడి ఇవన్నీ చెప్పడం, అవేర్నెస్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఇది ఇంత వేగంతో వస్తుంది, మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కూడా స్పందించారు. విపత్తు పెరిగితే రిలీఫ్ సెంటర్స్కి రావడానికి అంగీకరించారు. ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకు కూడా ఉండదు. మేము చెప్పాం. నిన్న కూడా ప్రజలందరినీ కలిసి వాటితో మాట్లాడాం. తర్వాత విలేజెస్ అనేది ముఖ్యంగా ఫిషర్మెన్ కాలనీని మేము విజిట్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్, ప్రస్తుతానికి ఏమీ లేదు, ఒకవేళ సివియారిటీ ఉంటే ఏ క్షణమైనా మేము రిలీఫ్ సెంటర్స్కి వస్తామనేది వాళ్ళు భరోసా ఇచ్చారు. ఆ విధంగానే మేము వాళ్ళకి తుఫాన్లో జరిగే నష్టాలు, దాని తాలూకు ఇది చేపలకి వేటకు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఫైనల్గా అంటే ఈ తుఫాను తీరం దాటే కొద్దీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాటిన తర్వాత ఇంకా మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మొత్తం చెట్లు కొమ్మలు పడిపోయి, పోల్స్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ప్రజలంతా కూడా. సో ఈ నేపథ్యంలో ప్రజలకి ఏం చెప్తారు? ఇంట్లోనే ఉండడం ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే తుఫాను మనం ముందుగానే తెలుస్తుంది కాబట్టి 2-3 డేస్ ఇళ్లల్లో సురక్షితంగా ఉండడమే అతి ఉత్తమమైన పద్ధతి. అంతకుమించి మనం బయటికి ఎమర్జెన్సీ టైంలో కానీ లేదా తుఫాన్ చూద్దామని కానీ, తర్వాత కొన్ని ఫేక్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా నమ్మక్కర్లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా కూడా విత్ ఎన్డీఆర్ఎఫ్ తో వాళ్ళు సన్నయుద్ధంగా ఉన్నారు. అందుచేత ఇటువంటి ఏమీ అవసరం లేదు. తుఫాన్ ఏదైనా ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ ప్లస్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. సో ఇది చెప్తున్నారు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన అధికారులంతా కూడా. మీరు ఇంట్లో క్షేమంగా ఉండండి, బయట ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము చూసుకుంటాం, మీరు ప్రశాంతంగా తుఫాన్ వెళ్ళిపోయేంత వరకు ఇంట్లోంచి కదలొద్దని చెప్తున్నారు. చెట్లు పడిపోయినా, స్తంభాలు పడిపోయినా, లేకపోతే ఆపదలో ఉన్నా కూడా కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే ప్రస్తుతానికి మచిలీపట్నం వచ్చింది. ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా వచ్చింది కాబట్టి ప్రస్తుతం ఒక పక్క పోలీసులు బీచ్లో పహారా కాస్తుంటే, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకి ఎవరైతే తీర ప్రాంతంలోనో వాళ్ళందరినీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మచిలీపట్నం నుంచి.